సంక్రాంతికి ఊరికెళ్ళాలి అనుకునే వారికి టికెట్ ధరలు చుక్కలు చూపించనున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీ ధరలతో ప్రయాణికుల ధర అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ దగ్గర పడుతూ ఉండడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు వెళ్లే రైలు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో టికెట్లు ఇప్పటికే అమ్ముడు అయ్యాయి. దీని వలన ప్రయాణికులు ప్రైవేటు బస్సు సర్వీసులపై ఆధారపడవలసి వస్తుంది. ఇదే ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ దండుకుంటున్నాయి. రవాణా శాఖ, రైల్వే విభాగాలు ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నాయని, దీని వలన ప్రైవేటు బస్సుల టికెట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. జనవరి 9, 10 తేదీలు పండుగ సీజన్కు దగ్గరగా ఉండడంతో బుకింగ్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఏపీఎస్ఆర్టీసీ 50% గరిష్టంగా అదనపు పండుగ ఛార్జీలను వసూలు చేస్తూ ఉండగా, ప్రైవేటు బస్సు ఆపరేటర్లు 2 నుండి 3 రెట్లు ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఛార్జీలను పెంచడంపై పదే పదే ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై రవాణా శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. హైదరాబాద్, విశాఖపట్నం మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీ 1,890 కాగా, ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సీటరుకు 5,000 నుండి 6,000 వరకు, స్లీపర్ బెర్తుకు 7,000 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం మధ్య ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీ సూపర్ లగ్జరీ సర్వీసుకు 1,032 నుండి స్లీపర్కు 2,338 వరకు ఉంటుంది. అయితే ప్రైవేటు బస్సులు సీటర్ టికెట్లకు 2,600 నుండి 5,000 వరకు, స్లీపర్కు దాదాపు 6,000 వరకు వసూలు చేస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణించే ప్రయాణికులు సాధారణంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో 440 చెల్లిస్తారు. కానీ ప్రైవేటు ఆపరేటర్లు సీటరుకు 1,750 నుంచి 1,790 మధ్య తీసుకుంటున్నారు. స్లీపర్లో 3,500 నుంచి 6,000 మధ్య ఛార్జీలను నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ స్లీపర్ టికెట్ ధర 1,203 అయితే, ప్రైవేటు బస్సు ఛార్జీలు ఆపరేటర్ను బట్టి 2,800 నుంచి 6,900 మధ్య ఉంటాయి.